Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబులోని గొప్పతనం ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి ఏడాది కావస్తోంది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్తో పాటు దాదాపు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం పాలన చేపట్టి ఏడాది పూర్తి కావస్తోంది. చంద్రబాబు నాయుడు మాత్రం 7 పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గలేదు. ఆయన గతంలో మాదిరిగా 18 గంటలు నిర్విరామంగా పనిచేయకపోతున్నప్పటికీ ఆయన పనితీరులో ఏమాత్రం రాజీ పడడం లేదు. గత ఏడాది నుంచి ఆయన చేస్తున్న పర్యటనలు, చేస్తున్న సమీక్షలను చూస్తూ ఉంటే ఆయనను చూసి నేటి తరం రాజకీయ నేతలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ టు విజయవాడ ఎన్నిసార్లు తిరిగారంటే అది రాష్ట్ర అభివృద్ధి కోసమే. 10 రూపాయల ప్రయోజనం రాష్ట్రానికి ఉందంటే ఆయన ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. ఏడాది కాలంలో దాదాపు 10 సార్లకు మించి ఢిల్లీకి వెళ్ళి వచ్చారంటే ఆయనలో ఉన్న తపన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తాజాగా ఏడాది పూర్తి చేసుకున్నారు. రాజకీయాన్ని ఒక ఫ్యాషన్గా కాకుండా క్రమశిక్షణతో ఒక ప్రొఫెషన్గా తీసుకోవడం ఎలాగో చంద్రబాబు వద్ద నేర్చుకోవాలి. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా 4.5 దశాబ్దాల పాటు రాజకీయాలలో ఉన్నప్పటికీ ఆయన నిరంతర ధ్యాస రాజకీయమే. ప్రజలు ఇచ్చిన పదవిని ఎంజాయ్ చేయడం కాదు, దాంతో సేవ ఎలా చేయాలో నిరూపించిన నేత చంద్రబాబు నాయుడు. నిత్యం ప్రజలకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడికి తిరుగు ఉండదని చంద్రబాబు నిరూపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం రాజకీయ నేతలందరూ టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. చంద్రబాబు లాంటి పని రాక్షసుడిలా ఎవరూ ఉండరు. గతంలో ఆయన కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. 2024లో గెలిచిన తరువాత మాత్రం కుటుంబానికి కూడా కొంత సమయం ఇవ్వడం చూస్తున్నాం. అందులో తప్పేమీ లేకపోయినా నేటికి 3 పదుల యువ రాజకీయ నేతలాగానే జిల్లాలను అలా చుట్టూ వచ్చేస్తూ ఉంటారు. ఉదయం 5 గంటలకు మొదలయ్యే చంద్రబాబు దైనందిన కార్యక్రమాలు రాత్రి వేళ ఎంతవరకు సాగుతాయన్నది చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయన వివిధ శాఖలతో నిరంతరం సమీక్షలను నిర్వహిస్తూ అధికారులను దిశానిర్దేశం చేస్తూ తన విజన్ను సాకారం చేయడానికి ఒప్పించి పని చేయగలుగుతున్నారు. గతంలో మాదిరిగా చంద్రబాబు ఆకస్మిక తనిఖీలంటూ హడావిడి చేయకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ పనితీరులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడులో రోజంతా కష్టపడినా ఆయనలో అలసట అనేది కనిపించదు. అందుకే చంద్రబాబు రాజకీయాలలో సక్సెస్ కాగలిగారు. నేటి తరం నేతలు 2 గంటలు ప్రజలు నేతలతో ఉంటే 4 గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఎక్కువగా ఆఫీసులకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జనంలో ఉండడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనకున్న లక్ష్యాలు 2. ఒకటి రాజధాని అమరావతిని నిర్మించడం, రెండవది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం. 2014 నుంచి ఆయన చెప్పుకునేందుకు ఎలాంటివి లేకపోవడంతో ఈ రెండింటినీ పూర్తి చేసి ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంత్రులు కూడా ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆయన అలవాట్లను అలవర్చుకుంటేనే రాజకీయ భవిష్యత్తు 10 కాలాల పాటు ఉంటుంది. లేకపోతే పాలిటిక్స్ నుంచి ఫేడ్ అవుట్ అవుతారని గుర్తుంచుకోవాలి.